జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆత్మ, ప్రేమ, ఆనందం. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలం అంతటిలో ఒక్క మానవుడు మాత్రమే ఆనందం కోసం పరితపిస్తున్నాడు. పశువులు, పక్షులు, క్రిమి కీటకాదులకు ఆనందం అవసరం లేదు. అయితే ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది మన అంతరంగంలోనే ఉంది. దురదృష్టవశాత్తు అందరూ దానిని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నారు. అసలు ఆనందం అంటే నిర్వచనం కూడా తెలియడం లేదు. అందరూ తృప్తి, అనుభూతి, సంతోషం, విలాసం, వినోదం, శృంగారం, భోగం వంటి వానిని ఆనందంగా భ్రమించి వాని కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు. అంతరంగంలోనే ఉన్న ఆనందాన్ని చిత్తశుద్ధి ద్వారా ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు. ఎవరైతే జన్మ జన్మల సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా తొలగించుకోగలుగుతారో వారు మాత్రమే ఆత్మస్థితికి చేరగలుగుతారు. ఆత్మస్థితికి చేరిన వారు మాత్రమే ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అట్టి స్థితిలో అంతరంగం నుండి లావాలాగా ప్రేమ ఉప్పొంగుతుంది. దానిని ఆత్మ ప్రేమ అంటారు. ఆత్మ ప్రేమ నుండి విశ్వప్రేమను పొందగలుగుతారు. కానీ ముందుగా విశ్వప్రేమ మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఆత్మ ప్రేమను అందుకోవడం సాధ్యం కాదు. వాస్తవానికి ఆత్మ, ప్రేమ, ఆనందం ఈ మూడు ప్రత్యక్ష అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వానిని విడదీయలేం, విడదీసే అవకాశమే లేదు. గమనించండి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. కష్టాలన్నీ అదృష్టాలే. అనంత ప్రేమ స్వరూపులారా, మనకు చెడు కర్మఫలం సమూలంగా తొలగిపోవాలి. ఉత్తమ కర్మఫలం సంక్రమించాలి. అప్పుడే సమస్యల సుడిగుండం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే అందుకు శాస్త్రీయపరమైన విధానం ఏమిటి? వాస్తవానికి చెడు కర్మ ఫలం అనేది చెడు సంస్కారాల వలన ఏర్పడింది కదా. దానిని సమూలంగా కరిగించుకోవాలంటే కష్టపడాలి, కష్టాలను అనుభవించాలి. మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడంటే చెడు కర్మ ఫలాన్ని ఇంకా సమకూర్చుకోవడమే కదా. సుఖపడే వారి ఆలోచన విధానం ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. అటువంటి వారు ప్రపంచం నుండి నాకేమిటి అనే భావనతో ఉంటారు. ప్రపంచం నుండి లభించేది ఎక్కువగా ఉంటుంది, ప్రపంచానికి అందించేది తక్కువగా ఉంటుంది. వారు కష్టాలకు భయపడతారు, వాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. బానిస భావంతో ఉంటారు. భగవంతుని అండదండల కోసం ఆరాటపడుతుంటారు. స్వామీజీలు, గురూజీలు, బాబాల ఆశీస్సుల కోసం పరితపిస్తుంటారు. ఫలితంగా సమస్యలు ఇంకా తగ్గకపోగా జటిలమవుతూ ఉంటాయి. వేరే మరెవరి ద్వారానో తమ సమస్యలు పరిష్కారం కావాలనే భావనతో వారితో వ్యక్తిగత సంబంధాలను పెంచుకొని స్వతంత్రతను, స్వేచ్ఛను కోల్పోతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిలో ఇదే జరుగుతుంది. గమనించండి. కష్టపడేవారు కష్టాలను అదృష్టంగా భావించి వాని పరిష్కారం కోసం స్వయంగా కృషి చేస్తూ జీవితాన్ని చక్కదిద్దుకుంటారు. అందుకే కష్టాలన్నీ అదృష్టాలే అంటారు.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆహారం ఆరోగ్యం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది తప్పనిసరి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని మించిన సంపద ఏముంటుంది? ఆరోగ్యం లేకపోతే జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మానసిక ఒత్తిళ్లు తారాస్థాయికి చేరినందువల్ల 4 పదులు నిండకుండానే ఏదో ఒక భయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతకు లోనై జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువలన అటువంటి ప్రమాదం నుండి సమూలంగా బయటపడాలంటే భౌతిక ఆరోగ్యం అనేది తప్పనిసరి కదా. ఆరోగ్యం కోసమే అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోనికి వచ్చాయి, వస్తున్నాయి. అందులో ఒక భాగంగానే రుగ్మతల నుండి పూర్తిగా బయటపడటం కోసం ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఆహారాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అయితే ఆహారం ద్వారా 100% ఆరోగ్యం సంక్రమిస్తుందా? ఎవరైనా ఆ విధంగా సంపూర్ణ ఆరోగ్యవంతులైన సందర్భాలు ఉన్నాయా? శారీరక రుగ్మతలకు మానసిక ఒత్తిళ్లే ప్రధాన కారణమైనప్పుడు మనసును ప్రక్షాళనం చేయడం ద్వారా దీర్ఘకాలిక రుగ్మత నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ శరీరానికి సంబంధించి ఆహార నియమాలను పాటించడం వలన దీర్ఘకాలిక రుగ్మతలు తొలగిపోవు కదా. ఆహార నియమాల ద్వారా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది తప్ప శాశ్వత నివారణ జరగటం లేదు. అందుకే ఆహారం కన్నా ఆనందాన్ని పొందే అంశాన్ని గురించి ఆలోచించడం ఎంతో శ్రేయస్కరం.